ఈ వీడియోలో మనం పైథాన్లో డిక్షనరీస్ని ఎలా మెయింటైన్ చేయొచ్చో చూద్దాం. డిక్షనరీ అనేది అన్ఆర్డర్డ్ సెట్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. అంటే ఇక్కడ డిక్షనరీలో కీ దానికి సంబంధించిన వాల్యూ ఇట్లా కామాస్ ఆపరేషన్ తోటి ఉంటాయి. అంటే విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో లేదంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో కీ ఉంటుంది, మధ్యలో కోలన్ ఉంటుంది, ఆ కీకి సంబంధించిన వాల్యూ కోలన్ తర్వాత ఉంటుంది. సో 1 కీ కోలన్ వాల్యూ కామా నెక్స్ట్ కీ కోలన్ వాల్యూ ఇట్లా కంటిన్యూస్గా కామా సపరేషన్ తోటి ఉంటాయి. మరి ఇక్కడ ఇచ్చే కీ అనేది కంపల్సరీగా యూనిక్గా ఉండాలి. ఒక కీ ఇస్తే మళ్ళీ ఇంకొకసారి అదే డిక్షనరీలో కీని మళ్ళీ రిపీట్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిటి ఈక్వల్ టు సంథింగ్, నేను ఇట్లా సమ్ కీస్ ఇట్లా ఇస్తున్నాను 1 కోలన్ హలో అంటాను, కామా ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేశాను, 1 అనేది కీ ఇక్కడ, దానికి వాల్యూ హలో. అట్లనే 2 కోలన్ వర్డ్, అట్లనే 3 కోలన్ హౌ ఆర్ యూ. ఇట్లా 3 కీసు 3 వాల్యూస్ తోటి ఆ యొక్క డిక్షనరీని క్లోజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు సింపుల్గా డిటి అనగానే మనకి దాంట్లో ఉన్న కీసు వాల్యూస్ ప్రింట్ కావడం జరుగుతుంది. మనం ఎంటీ డిక్షనరీని కూడా ఇలా క్రియేట్ చేయొచ్చు. DT2 వితౌట్ ఎనీ కీస్ అండ్ వాల్యూస్ ఇట్లా ఇచ్చేయచ్చు. మళ్ళీ DT2 ఆఫ్ సంథింగ్ 1 లేదంటే 100 ఈక్వల్ టు DT2 ఆఫ్ 1 ఈక్వల్ టు మరి ఇప్పుడు DT2ని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ 1 అనేది కీ, దానికి కరస్పాండింగ్ వాల్యూ జానీ. అట్లనే DT2 ఆఫ్ సంథింగ్ 100 ఈక్వల్ టు అంటే ఎంటీ డిక్షనరీలోకి ఇప్పుడు డిఫరెంట్, ఫస్ట్ ఏమో 1 అనేది కీ, తర్వాత 100 అనేది కీ, దీనికి వాల్యూ జానీ, దీనికి వాల్యూ రాణి, ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే వాటి కరస్పాండింగ్ కీసే మీకు ఇక్కడ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ DT2 ఆఫ్ 100, ఆ కీ ద్వారానే ఇక్కడ వాల్యూ అనేది యాక్సెస్ కావడం జరుగుతుంది. అదే DT ఆఫ్ 3 ఫస్ట్ డిక్షనరీలో ఇది. అంటే ఇక్కడ 1 2 3లే కాదు, మనం కీస్ని ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ DT3 అనే కొత్త డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ కోలన్ రాజు కామా ఏజ్ కోలన్, ఆఫ్ కోర్స్ కంపల్సరీగా స్ట్రింగ్ వాల్యూ కాబట్టి ఏజ్ కోలన్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు. అంటే స్ట్రింగ్ వాల్యూస్, న్యూమరికల్ వాల్యూస్ ఏవైనా ఇవ్వచ్చు డిక్షనరీలో. అట్లనే
స్టడీ కోలన్ సంథింగ్ 10th ఇట్లా ఇచ్చి క్లోజ్ చేస్తున్నాను. మరి ఇప్పుడు DT3లో ఉన్న ఏజ్ని యాక్సెస్ చేయాలనుకోండి, దాని యొక్క కీ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. సో ఇట్లా కీస్ ద్వారా మీకు ఈ యొక్క వాల్యూస్ అనేది యాక్సెస్ కావడం జరుగుతుంది. బట్ అయితే ఇక్కడ వాల్యూస్ని అప్డేట్ చేయొచ్చు కానీ కీస్ని అప్డేట్ చేయలేము. అదే డిక్షనరీ ఈజ్ మ్యూటబుల్ అండ్ వాల్యూ కెన్ బి అప్డేటెడ్, బట్ కీ ఈజ్ ఇమ్యూటబుల్. కీని మాత్రం మార్చలేము. చూడండి, DT3 ఆఫ్ ఏజ్ని నేను మారుస్తున్నాను. ఏజ్ ఈక్వల్ టు 77 అని ఇచ్చాను. సారీ, DT3 చూడండి, ఏజ్ 77గా మారిందా. మరి అదే కీని మార్చేదానికి కుదరదు అనమాట. కీ ఈజ్ ఇక్కడ ఇమ్యూటబుల్. మరి ఇక్కడ వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి మనం ఇండెక్స్ వాడడం, కీసే వాడతాం అని చెప్పుకున్నాం. అట్లనే అప్డేట్ చేసేటప్పుడు మీరు ఇంతకు ముందరగా వాటి యొక్క కీస్ని బట్టి అప్డేట్ చేయొచ్చు. అట్లనే డిలీషన్ కూడా చేయొచ్చు. డెల్ DT3 ఆఫ్ DT3లో ఇక్కడ నేను స్టడీని డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు DT3 చూసినట్లయితే స్టడీ అనే కీ, దాని వాల్యూ మొత్తం రిమూవ్ అయిపోయింది. అట్లనే మొత్తం డిక్షనరీని డెల్ DT3 అంటే మొత్తం డిక్షనరీ రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా డిక్షనరీని రిమూవ్ చేయకుండా డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేయాలనుకోండి, DT.clear అని ఇద్దాం. అంటే DT అనే డిక్షనరీ ఉంది, బట్ దాంట్లో వాల్యూస్ లేవు. DT చూడండి, ఎంటీ అయిపోయింది. DTలో ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇంతకు ముందర DT3ని పూర్తిగా డిలీట్ చేసాం, బట్ DT మాత్రం వాల్యూస్ని పోగొట్టుకుంది, బట్ డిక్షనరీ మాత్రం అలానే ఉంది. అదే DT3 అన్నాం అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే DT3 అనే డిక్షనరీ కంప్లీట్గా రిమూవ్ కావడం జరిగింది. మరి ఇక్కడ లెన్ ఆఫ్ DT2లో ఏమున్నాయి వాల్యూస్ అనేది ఇక్కడ లెంత్ని చూపిస్తుంది. DT2 యొక్క లెంత్ ఎంత, ఇట్లాంటి ఫంక్షన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు డిక్షనరీకి.